from Pollock School. We all belongs to Pollock School. Today we gather here to celebrate International Friendship Day with our beloved trees. These trees give us a lot of oxygen. Without oxygen, we couldn't live. Organisms couldn't live. So we should always protect old or sacred. We should tie sacred groves and threads to the trees. We should protect them. So I thank Mr. Shri Ratnam Garu for giving me this opportunity. Thank you. Representing Pollock Schools, the Bishnoi community was an eco-religious group from Rajasthan, India, who became the original tree huggers in 1730 by sacrificing 363 lives to protect sacred khejri trees from royal woodcutters. Jai Shri Ram. Happy Friendship Day. ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం అందరం చేస్తాము. ఈ వృక్షాలతో ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం అనేది చాలా మనసుకి, నేచర్ కి ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఫ్రెండ్ ని ప్రేమిస్తాము, ఎంత బాగా నమ్ముతాము. అలాగే మనం ఒక వృక్షాన్ని గాని ఒక ప్రకృతిని గాని ప్రేమించినప్పుడు అది తరతరాలకి మనకి ఏమి అడగకుండా నిష్పక్షపాతంగా మనకి పళ్ళు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది. ఈ రోజు మన శరీరం పెరగడానికి కావాల్సినటువంటి శక్తిని అన్ని కూడా మనకి ఈ ప్రకృతి ద్వారా మనం సంపాదించుకుంటాము. అలాగే ఇది 169 ఏళ్ల నాటి మర్రి చెట్టు. ఈ చెట్టుని మనం కాపాడి ఈ రోజు మళ్ళీ ఇక్కడ సంబరంగా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. అలాగే గత 4 సంవత్సరాల క్రితం కోవిడ్ లోకి ముందు సంవత్సరం మేము సింహాచలం కొండల మీద తాటి చెట్లు, రకరకాల చెట్లన్నీ వేసి సీడ్ బాల్స్ వేసి వచ్చాము. అక్కడి నుంచి వచ్చినవే ఈ తాటి పళ్ళు. వీటిని ఇదేం చేస్తుందంటే పిడుగుల్ని ఆపేసే శక్తి దీనికి ఉంది. మొన్న జపాన్ లో జరిగిన భారీ పిడుగులకి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అలాంటి పిడుగుల్ని ఆకర్షించే శక్తి వీటికి ఉంది. కాబట్టి ఇప్పుడు మరింత భారీగా మనం సింహాచలం కొండల మీద, ఖాళీగా ఉన్న ప్రదేశాలన్నిటి మీద కూడా మనం తాటి చెట్లని, బీచ్ ఏరియాలో కూడా తాటి చెట్లను పెంచి మనం ప్రకృతి వచ్చిన వైపరీత్యాలని కాపాడుకోవడానికి మనం ఒక ప్రయత్నంగా చేయబోతున్నాము. ప్రకృతిని ప్రేమిద్దాము, ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేద్దాము. నా పేరు విజయలక్ష్మి. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం మనం స్నేహితులతోటి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి అలాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈసారి ఏంటంటే 100 సంవత్సరాలు ఎక్కువగా ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి మనం ఆ చెట్టుకి విత్తనాలతోటి రెడీ చేసిన రాఖీని కట్టడం జరిగింది. మాకు ఎంతో చాలా సంతోషంగా అనిపించింది ఇది. అలాగే ఏంటంటే బీస్టోయ్ ఉద్యమం 1730లోని భారతదేశపు మొట్టమొదటి వన్యప్రాణాలను కాపాడే ఇదిగా ప్రసిద్ధి చెందింది. అలాగే అమృతాదేవి అనే ఆవిడ నేతృత్వంలోని చెట్లను కాపాడడం, అలాగే జీవరాశులను కాపాడుకోవడం అనేది జరిగింది. అందులో 363 మంది ప్రాణాలను వదిలారు. అలాగే లలితాదేవి గారు, అలాగే ఆవిడ కుమార్తె చెట్లను హత్తుకొని చెట్లను నరకకుండా కాపాడడం జరిగింది. అలాగే రాజులు కూడా ఈ చెట్లను నరకకుండా ఉండాలి అని చెప్పడం జరిగింది. అంతే సార్. అండి, ఈ రోజు మనం జరుపుకుంటున్న ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక చిన్న సందేశాన్ని మనము ప్రతి గ్రామానికి తీసుకెళ్లి తాటి చెట్లను పెంచే విధంగా, తాటి చెట్లను నాటే విధంగా ఒక చిన్న ప్రోగ్రామ్ చేయగలిగితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పర్యావరణానికి, మన సొసైటీకి, మన కమ్యూనిటీస్ కి కూడా ఈ యొక్క తాటి చెట్ల వల్ల కలిగే లాభాలు చాలా చాలా ఉన్నాయి కనుక ప్రతి గ్రామంలో ఒక 100 చెట్లైనా మనం నాటగలిగితే, తాటి చెట్లను నాటగలిగితే మనం కొంతవరకు ఈ ఏదైతే ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్ జరుగుతుందో దాన్ని కాపాడగలుగుతాము, దాన్ని నివారించగలుగుతాము. థ్యాంక్ యూ. పేరు సరిత, వనమాలి గార్డెనర్స్ సొసైటీ వన్ ఆఫ్ ద అడ్మిన్స్ అండి. ఇవాళ ఈ దొండపర్తిలో ఉన్న 160 సంవత్సరాల మహావృక్షానికి వృక్షాబంధనం కట్టడానికి వచ్చాము. ఏదైతే గ్రీన్ క్లైమేట్ టీం వారు స్నేహితుల దినోత్సవం అంటే కేవలం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అలాగే పార్టీలు కాకుండా ప్రకృతిని కూడా మన స్నేహితులుగా మార్చుకొని మన ప్రకృతి
ప్రకృతిని స్నేహితులుగా మార్చుకొని ప్రకృతిని మన కాపాడుకునే విధంగా ఈ పిల్లలకి భావితరాల వారికి ఒక సందేశం ఇవ్వడానికి గాను ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఇవాళ ఆగస్టు 1 ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటాం కదా, ఆ రోజు మొదలుకొని రాఖీ పౌర్ణమి వరకు కూడా ఏదైతే వృక్షాబంధనం క్యాంపెయిన్ ఉందో అది గ్రీన్ క్లైమేట్ టీం వారితో కలిగి అలాంటి అనేక NGOs కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. అలాగే అంతరించిపోతున్న తాటి చెట్లని కూడా మనం కాపాడుకోవాలనే క్యాంపెయిన్ కూడా జరుగుతుంది. ఏదైతే నగరీకరణ నేపథ్యంలో తాటి చెట్లను కొట్టేస్తున్నాం, కానీ పూర్వకాలంలో ప్రతి నగరంలో రోడ్ సైడ్ కూడా తాటి చెట్లు ఉండేవి. ఏంటంటే మనకి పిడుగుపాటు నుంచి కాపాడుకోవడానికి ఈ తాటి చెట్లు చాలా ఉపయోగపడేవండి. సో ఈ అంతరించిపోతున్న తాటి చెట్లను కాపాడుకోవాలనే నినాదంతో గ్రీన్ క్లైమేట్ వారు ఈ సంవత్సరం విస్తృతంగా ఈ ఏదైతే తాటి చెట్లని వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కల్ని తమ స్నేహితులుగా భావించి ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం విశాఖ మహానగరంలో 150 ఏళ్ల వయసు ఉన్న మర్రి చెట్టుకి మహావృక్షానికి ఈరోజు విత్తనాలతో కూడిన ఒక రాఖీని కట్టడం జరిగింది. ఈ వృక్షాబంధన కార్యక్రమాన్ని ఈ స్నేహితుల దినోత్సవం ప్రారంభించి మనం మరలా 28వ తేదీ ఏదైతే రాఖీ పౌర్ణమి ఉందో ఆ రోజు వరకు వృక్షాబంధన కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని, అదే విధంగా విత్తనాల రాఖీలు విద్యార్థులతో చేయించాలని, స్వచ్ఛతా కార్యక్రమాన్ని పాటించాలని, ప్లాస్టిక్ రహిత రాఖీ పౌర్ణమి చేయడానికి స్నేహితుల దినోత్సవం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ మనం చేస్తున్నాము. అదేవిధంగా ఈ నెలలో మనం విస్తృతంగా తాటిపళ్లను విశాఖ తీరంలోను అలాగే విశాఖ జిల్లాలో ఉన్న విభిన్న గ్రామాలలోనూ 100 చొప్పున నాటి పెంచాలని ఆలోచన చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనం కోరుతున్నాం.